టు ఎస్వీఎన్ న్యూస్. బీసీవై పార్టీ అధినేత జాతీయ అధ్యక్షులు బోడి రామచంద్ర యాదవ్ ప్రతిపాదించిన బీసీ కులస్తుల ప్రధానమైన 5 డిమాండ్లను నెరవేర్చమని చేపడుతున్న ధర్మదీక్షకు మద్దతుగా బీసీ సమన్వయ కమిటీ విశాఖపట్నం జిల్లా అధికార ప్రతినిధి పోలిశెట్టి మహాలక్ష్మి నాయుడు మద్దతు తెలుపుతూ ఎన్ఏడి కోడలు ఏర్పాటు చేసిన ధర్మదీక్షలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే అల్లు రమణ గారు ఉన్నారు, అలాగే పల్లా వెంకటేశ్వర గారు ఉన్నారు, కొత్త కోటి యాదవ్ గారు గాజువాక గతంలో శాసనసభ్యులుగా పోటీ చేయడం కూడా జరిగింది. అలాగే మా బావగారు అయినటువంటి పిఎం బాబు గారు ఉన్నారు. అలాగే మన కార్యకర్తలు అందరూ ఉన్నారు. ఇక్కడ ఈరోజు విలే నిరాదీక్షకి వాళ్ళ వంతుగా ఈరోజు విలే దీక్ష కోసం రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. మాకు 5 డిమాండ్ల మీద మేము గతంలో కూడా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దాని మీద ఇంతవరకు 31లోగా స్పందించి చెప్పాము. ఇంతవరకు మనకి ఏ విధమైన పిలుపు మనకి రాలేదు. ఈ 5 చట్టం చేయమని బీసీ చట్టం ఒకటి చెప్పాము. రాజధాని ప్రాంతంలో 1000 ఎకరాల భూమి, అలాగే 44% రిజర్వేషను, అలాగే మనకి మున్సిపాలిటీలో నిధులు కేటాయించాలని, అలాగే జనాభా ప్రాతిపదిక ప్రకారంగా మాకు జనాభా తమాషా ప్రకారంగా అందరికీ మనకు అమలుపరచాలని చెప్పేసి ఈ 5 డిమాండ్ల మీద మేము గత 15 రోజులు బట్టి మేము పోరాడుతున్నాము. ఈరోజు గాజువాకలో పెడుతున్నాము, రేపు ఎన్ఏడి జంక్షను, అలాగే ఎల్లుండు ఎంఈపీలో పెడుతున్నాము. అలాగే ఆ మరుసటి రోజుని అలాగే సౌత్ నియోజకవర్గంలో పెట్టడం కూడా జరుగుతుంది. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గర నిరసన తెలుపుతున్నాము. ఇలా నెరవేర్చిన సందర్భంగా ఈరోజు గాజువాకలో చేస్తున్నాము. ఇది చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే ఈ తీరని కోరికలు ఏమీ కాదు, ఖచ్చితంగా అమలు పరచవలసిన న్యాయమైన కోరికలే కోరుతున్నాము. గతంలో కూడా వాళ్ళు ఎలక్షన్ ముందు అనేక రకాల వాగ్దానాలు ఇస్తున్నారు. ఆ వాగ్దానం నిలబెట్టుకోమని ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే రాజధానిలో అక్కడ మాకు 1000 ఎకరాల భూమి 139 కులాలు ఉన్నాయి కాబట్టి ఆ 139 కులాలకి న్యాయం జరుగుతుంది. అక్కడ భవనాలు కట్టుకుంటారు, అక్కడ కళ్యాణ మండపాలు కానీ, మీటింగ్ హాల్స్ కానీ, అక్కడ మాకంటూ ఒక రాజధాని, ఒకే రాజధాని ఉండాలని అందరూ కోరుకోవడంతో మేము అక్కడ అడగడం కూడా జరుగుతుంది. అలాగే 44 చట్టం 44 మనకి ఇవ్వాలి, శాఖ ఇవ్వాలి. బీసీలందరూ 44 శాతం ఇస్తేనే తప్ప మాకు న్యాయం జరగదు. 60% పైన ఉన్న బీసీలకి అన్యాయం జరుగుతూనే ఉంది. గత 78 సంవత్సరాలు బట్టి మనకు రాక ఒక బీసీ నాయకుడు బోడే రామచంద్ర యాదవ్ గారు ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. ఆయన పోరాటాలు చేస్తున్నారు. ఒక నిజాయితీ పరుడు కాబట్టి మేము అంతా కలిపి రాష్ట్రం మొత్తం 139 కులాలతో పాటు ఎస్సీ ఎస్టీ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు దాన్ని విజయవంతం చేయాలి. రేపు 11వ తారీఖుని ఆయన ఆమరణ నిరాదీక్ష చేస్తున్నారు. ఈ లోపే ఇవన్నీ అమలు పరిస్తే దాన్ని నిర్మించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. లేదంటే దానికి జరిగే పరిణామాలకి ఈ ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలని కోరుకుంటూ మీ నమ్మి అప్పలరాజు, విశాఖపట్నం బీఎస్సీగా. ఈరోజు పార్టీ ఆదేశాల మేరకు, భారత చైతన్య విధాన పార్టీ ఆదేశాల మేరకు మా నాయకుడు, మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ పెద్దలు బోడి రామచంద్ర యాదవ్ గారి నిర్ణయం మేరకు గత ఫిబ్రవరి 22వ తారీఖుని సింహగర్జనలో ఏదైతే ఆయన ప్రకటన జారీ చేశారో ఆ ప్రకటన జారీ చేసింది చెందాలంటే నిధులు కేటాయించమని మేము ప్రధానమైనటువంటి 5 డిమాండ్లతోటి మేము బీసీ ధర్మదీక్ష అనే పేరుతో ఈరోజు నిరాదీక్ష చేశాము. ఈ 4 రోజులు నిరాదీక్ష చేయమని చెప్పారు. 11వ తారీఖుని మా పెద్దలు అమర నిరాదీక్ష చేయడానికి కూడా ఆయన సిద్ధపడి ఉన్నారు. ఆయనకు మద్దతుగా ఈరోజు మేము గాజువాక నిరాదీక్ష చేశాము. మేము మద్దతు ఇస్తున్నాము. ఆయన కోసం మేము ఏం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. నా పేరు అల్లు రమణ యాదవ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్నాను. నేను అనుపమ్ యాదవ్, బీసీవై పార్టీ, భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర కో కన్వీనర్గా నేను నా బాధ్యత నిర్వహిస్తున్నాను. అలాగే పోయిన నెల బీసీ సింహగర్జన భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడి రామచంద్ర యాదవ్ పెట్టారు. అది ఎందువల్లంటే బీసీకి ఒక 5 డిమాండ్లు అన్నది కూటమి ప్రభుత్వంకి వెల్లడించడం జరిగింది. బట్ ఈరోజు ఒక నెల పై దాటింది, నెలన్నర అయిపోతుంది. ఈరోజు వరకు కూటమి ప్రభుత్వం దానికోసం ఏం స్పందన లేదు. ఎందువల్ల స్పందన లేదన్నది అది అర్థం కాకుండా ఉంది. అది దాని మీద 5 డిమాండ్లు కంప్లీట్ చేయకపోతే డెఫినెట్గా ఈ నెల 11వ తారీఖుని బీసీవై పార్టీ అంటే భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడి రామచంద్ర యాదవ్ దీని మీద ఆమరణ నిరాదీక్ష చేయబోతున్నాడు. దాని ముందు మేము ఈ రోజు నుంచి రాష్ట్రమంతా ఈ ధర్మదీక్ష పెట్టడం జరిగింది. ఎందువల్లంటే మా ఒక డిమాండ్లు ఆయన ఆలకించి మా డిమాండ్లు కంప్లీట్ చేస్తానని
చేస్తున్నాము, ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రభుత్వం రండి అమ్మా రండి, మా బీసీ ఓట్లు తీసుకునే ఇంతకాలం మీ సీట్లు అయిపోయి, మా ఓట్లు మీ సీట్లు అయిపోయి ఇంతకాలం అమ్మ ఓటు బాబు ఓటు అని అడుక్కున్నారు. ఏమైంది మా 5 డిబేట్లు? మా 5 డిబేట్లు కంప్లీట్ చేయకపోతే మాత్రం ఈ 11వ తారీఖుని జ్యోతిరావు పూలే జలంతి దీంట్లోని మేము ఆమని రద్దు చేయబోతాం విజయవాడలోని. దీనికి మొత్తం రాష్ట్రమంతా మహిళలు ఒక 500 నుంచి 600 మహిళలు మొత్తం సభ్యులందరూ కలిసి ఒక 5,000 నుంచి 10,000 వరకు మేమందరూ కలిసి దీన్ని ఆమని రద్దు కూర్చోబోతున్నాం. మాకేమైనా జరిగిందంటే దీనికి ప్రభుత్వమే కారణం అవుతుంది. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మీరు దిగి రావాలి. ఏంటండి మీరు ఇప్పుడు వచ్చి మీకు స్పందన లేదు. బీసీలు అంటే తిలకన ఉందా? అక్కడ బీసీ హాస్టల్కి వెళ్ళాం, మేము సింహాచలం బీసీ హాస్టల్కి వెళ్ళాం. గోకులు బీసీ స్టూడెంట్స్కి అక్కడ పిల్లలకి ఎలకలు తినేస్తున్నాయి. అక్కడ కూడా వస్తున్నాయి, సరిగిన ప్రక్రియలు లేవు. సార్ చంద్రబాబు నాయుడు గారు బీసీలు మీరు వాటిని తిలకంగా చూడకండి. రానున్న రోజుల్లో దీనికి చాలా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మేము ఆల్రెడీ మీకు హెచ్చరిస్తున్నాము, చెప్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము. మీరు మాత్రం మీ ఏజ్ డిమాండ్లు కంప్లీట్ చేయకపోతే మాత్రం దీనికి చాలా భారీ అయిన పరిణామం మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని నేను మీకు మీడియా ముఖంగా మీకు చెప్పడం జరుగుతుంది. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రజలందరూ కూడా ఈ యొక్క విషయాల్ని గమనించి బీసీలందరూ కూడా మన రాష్ట్రంలో ఎంతమంది ఉన్నాం, మన పర్సంటేజ్ ఎంత, మనకి ప్రభుత్వాలు ప్రకటించినటువంటి ఆధిపత్యం మనం గమనిస్తూనే ఉన్నాం. మన వాటా ఎంత, మనం ఎంత ఉన్నాం, మనకి ఎంత వాటా ఇస్తున్నారు అనే దాని మీద ప్రభుత్వాలకి మనం వినతి పత్రాలు అందజేశాం. ఇప్పటికీ ప్రభుత్వాలు గడుస్తున్నాయి, పాలకులు మారుతున్నారు, నాయకులు మారుతున్నారు, కానీ బీసీలకి న్యాయం అనేది జరగట్లేదు. బీసీలు ఎంతమంది ఉన్నారనేది కులగణన చేసి పబ్లిక్ గా తెలియపరచమని ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు ఎంతో మంది బీసీ నాయకులు ప్రశ్నించిన ఇంతవరకు బీసీల ఓటా ఇంత, ఇదిగో మీ ఓటా అని చెప్పిన నాయకుడు ఇప్పటి వరకు కనిపించలేదు. మరి ఎప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి బీసీల ఓటా ఇంత, చట్టసభల్లో మీ ఓటా ఇంత అనే ముక్త కంఠంతో ప్రకటిస్తారని ప్రభుత్వాలను మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే మరి అమరావతి ప్రాంతంలో ఏదైతే రాజధాని ప్రాంతం అనేది మనం అమరావతి అనుకుంటున్నాము, మరి అమరావతిలో ఈ 136 కులాలకు కూడా రేపొద్దున ప్రభుత్వ కార్యాలయం వచ్చే ఎటువంటి దానికైనా సరే 1000 ఎకరాల భూమి బీసీ కులగణన నిమిత్తం ఏ కులానికి ఎంత ఉంటే అంత పర్సెంటేజ్ ఓటా మాత్రం 1000 ఎకరాల భూమి అనేది అమరావతిలో ప్రకటించాలి. అలాగే మరి విద్యా ఉద్యోగాలు మరి ఇంతవరకు చూస్తే మన పెద్దలన్నట్టు ఆధిపత్యం చెలాయిస్తున్న నాయకులు ఇద్దరు కనిపిస్తున్నారు. ఏమి ఓట్లయితే బీసీలు కావాలి, నాయకులైతే బీసీలు అవసరం లేదా? నాయకులు పరిపాలకులు కాదా? నాయకులు పరిపాలించలేరనుకుంటున్నారా? ఓటాలు మాత్రం బీసీలకని ప్రకటిస్తూ బీసీలకి ఏదైతే ఇక్కడ కార్పొరేషన్లని ప్రకటిస్తూ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ అని పేరు మాత్రమే ఇస్తున్నారు. బీసీ కార్పొరేషన్ నిధులు కావాలి మేము అడిగేది. కార్పొరేషన్ అధ్యక్షులు డైరెక్టర్లు అనే పేర్లు కాదు. మా కార్పొరేషన్లకి నిధులు ఎంత, మేమెంత, మాకెంత అనే నిధులు ప్రకటించండి. ప్రత్యేకమైన ఈ 5 డిమాండ్ల మీద బీసీ నాయకులైనటువంటి జాతీయ అధ్యక్షులు కోడి రామచంద్ర యాదవ్ గారికి బీసీ సమన్వయ కమిటీ మేము రాష్ట్రం తరఫున, అదే విశాఖ జిల్లా అధికార ప్రతినిధిగా మేము కూడా ఈ పార్టీకి మద్దతు ఇస్తూ ఈ కార్యక్రమానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.